కావలి పట్టణం ముసునూరులోని చంద్రబాబు నాయుడు కాలనీలో గురువారం తెల్లవారుజామున కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి వల్ల కలిగే నష్టాలు, హెల్మెట్, దొంగతనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల కలిగే లాభాలు ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ శాంతి పరిరక్షణలో భాగంగా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ వివి రమణకుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గంజాయి, నాటుసారా, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్, రౌడీలు, అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ తనిఖీలలో రూరల్ ఎస్ఐలు తిరుమలరెడ్డి, బాజీబాబు, టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మా జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారైన రమకుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో కావలి రూరల్ పోలీస్ స్టేషన్, 1 టౌన్, 2 టౌన్ 3 స్టేషన్ల యొక్క సిబ్బంది సుమారు 26 మంది పాల్గొనడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, ఎస్ఐస్ మరియు సిఎస్ పాల్గొనడం జరిగింది. సుమారు 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఆపరేషన్ జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి సుమారు 200 ఇళ్లు చెక్ చేయడం జరిగింది. అక్కడ చెక్ చేసి ఏదైనా గంజాయి కానీ, మరి ఏదైనా సంఘ విద్రోహ శక్తులు కానీ, పాత నేరస్తులు కానీ, రౌడీ షీట్లు ఎవరైనా ఉన్నారని చెప్పేసి చూడడం జరిగింది. ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏం లేవు. అదేవిధంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దాదాపు సరైన పత్రాలు అయినటువంటి 32 బైక్స్, 2 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. సరైన పత్రాలు వెరిఫై చేసుకొని వాటిని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. యాక్సిడెంట్ల మీద, అదేవిధంగా ఇది వచ్చేది సమ్మర్ కాబట్టి జరుగుతున్న దొంగతనాల మీద, అదేవిధంగా సీసీ కెమెరాస్ మీద, ఇవన్నిటి మీద అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా కావలి మండలంలో భవిష్యత్తులో కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు మండలంలో లేకుండా శాంతి భద్రత అదుపులో ఉండే విధంగా మా డిఎస్పీ యొక్క ఆధ్వర్యంలో కావలి రూరల్ పోలీస్ స్టేషన్ వారు ఎప్పుడూ ప్రజలతో అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.